హెయిర్ ప్రొడక్ట్స్ లైక్ హెయిర్ జెల్, హెయిర్ క్లే, హెయిర్ వ్యాక్స్ ఆర్ హెయిర్ స్ప్రే యూజ్ చేసిన తర్వాత మీ హెయిర్ గ్రీజీ, డాండ్రఫ్, థిన్గా అవడం లేకపోతే డ్రై స్కాల్ప్ ఆర్ ఇచ్చిగా అయితే మీరు ఆ హెయిర్ ప్రొడక్ట్స్ని కరెక్ట్గా యూజ్ చేయడం లేరు ఆర్ మీ హెయిర్కి సరిపడే హెయిర్ ప్రొడక్ట్స్ మీరు పర్చేస్ చేయలేదు. హలో మై డియర్ స్టైలిష్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈ వీడియోలోని మీరు యూజ్ చేస్తున్న హెయిర్ ప్రొడక్ట్స్ ఒకవేళ రాంగ్ వేలో యూజ్ చేస్తే ఈ వీడియోలో మనం మీరు హెయిర్ ప్రొడక్ట్స్ని ఎలా యూజ్ చేయకూడదు, కరెక్ట్ వేలో ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఏ హెయిర్ ప్రొడక్ట్ ఎలా అప్లై చేసుకోవాలి, మన వెట్ హెయిర్ పైన అప్లై చేసుకోవాలో లేకపోతే డ్రై హెయిర్ పైన అప్లై చేసుకోవాలో మీతో షేర్ చేస్తాను. అండ్ మీరు ఈ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ పక్కనున్న గంటను మాత్రం గట్టిగా కొట్టండి. అలా అయితే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీరు వెంటనే చూడొచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనం హెయిర్ ప్రొడక్ట్స్ ఎలా యూజ్ చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. 1. డోంట్ లీవ్ హెయిర్ ప్రొడక్ట్స్ ఓవర్ నైట్. ఎప్పుడైనా మీరు హెయిర్ ప్రొడక్ట్స్ అప్లై చేసుకున్నప్పుడు వెదర్ ఇట్ ఈస్ క్లే, జెల్ ఆర్ ఎటువంటి కైండ్ ఆఫ్ హెయిర్ ప్రొడక్ట్స్ అయినా అప్లై చేసుకుంటే మనం నైట్ టైం పడుకుంటున్నప్పుడు వాష్ చేసుకోండి. వాష్ చేసుకోకుండా మీరు కానీ నైట్ టైం నిద్రపోతే ఇట్ వోంట్ బీ గుడ్. ఎందుకంటే ఆ కెమికల్స్ అన్నీ మన హెయిర్లో ఉండిపోయి మన హెయిర్ అనేది డ్యామేజ్ చేస్తుంది. సో ఈసారి నుంచి ఎప్పుడైనా మీరు హెయిర్ ప్రొడక్ట్ అప్లై చేసుకుంటున్నప్పుడు పడుకునే ముందు వాష్ చేసేసుకోండి. దట్ విల్ బీ గుడ్ అండ్ మీ హెయిర్ హెల్తీగా కూడా ఉంటుంది. సెకండ్ వన్, డోంట్ అప్లై హెయిర్ ప్రొడక్ట్ ఆన్ స్కాల్ప్. ఎస్, మీరు ఎప్పుడైనా హెయిర్ ప్రొడక్ట్ మనం అప్లై చేస్తున్నప్పుడు ఓన్లీ మన హెయిర్కి అప్లై చేయాలి. అలా అని చెప్పి మన స్కాల్ప్కి ఎప్పుడైతే అప్లై చేస్తామో మన స్కాల్ప్కి ఉన్న డస్ట్ అండ్ హెయిర్ ప్రొడక్ట్ రెండూ కలిసి మన హెయిర్ ఫాలికల్స్ని బ్లాక్ చేస్తుంది. అలా అయితే మన హెయిర్ అనేది కరెక్ట్గా గ్రో అవడానికి ఆర్ కరెక్ట్గా ఎయిర్ అనేది అందదన్నమాట. అలాంటప్పుడు ఆబ్వియస్గా హెయిర్ ఫాల్ అవుతుంది, డాండ్రఫ్ ఫామ్ అవుతుంది అండ్ గ్రీజీగా కూడా అవుతుంది. సో నెక్స్ట్ టైం నుంచి ఓన్లీ హెయిర్కి అప్లై చేయండి, డోంట్ అప్లై టు ద స్కాల్ప్. మూవింగ్ టు థర్డ్ వన్, డోంట్ అప్లై ఎక్సెస్ హెయిర్ ప్రొడక్ట్. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఒకవేళ మీకు లాంగ్ హెయిర్ ఉన్నా లేకపోతే మీకు ఎలా కావాలో అలా కానీ మీ హెయిర్ కానీ సెట్ అవ్వకపోతే ఎక్కువ క్వాంటిటీలోని హెయిర్ ప్రొడక్ట్ని అప్లై చేయొద్దు. ఫస్ట్ మీరు ఏం చేస్తారు అంటే స్మాల్ క్వాంటిటీస్లోని హెయిర్ ప్రొడక్ట్ని తీసుకొని నెమ్మదిగా అప్లై చేయండి. అంటే మనం ఇక్కడ లేయర్స్ని మనం చేయాలన్నమాట. అంటే ఫస్ట్ తక్కువ ప్రోడక్ట్ని మనం తీసుకొని హెయిర్కి అప్లై చేయాలి. దాని తర్వాత ఇంకొంచెం హెయిర్ జెల్ ఆర్ హెయిర్ వ్యాక్స్ తీసుకొని ఇంకొంచెం అప్లై చేయాలి. అలా తక్కువగా అప్లై చేయాలి. కానీ ఎక్కువ హెయిర్ ప్రొడక్ట్ కానీ మీరు అప్లై చేస్తే హెయిర్ అనేది కరెక్ట్గా సెట్ అవ్వదు అండ్ ఆ వెయిట్ వల్ల హెయిర్ అనేది మళ్ళీ మనకి అనుకున్న స్టైలింగ్లోని ఉండదన్నమాట. సో ఈసారి నుంచి ఎక్కువ హెయిర్ ప్రొడక్ట్ అప్లై చేయకండి, తక్కువ క్వాంటిటీస్లోని హెయిర్ ప్రొడక్ట్ని తీసుకొని అప్లై చేయండి. ఫ్రెండ్స్, మీరు ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంటను గట్టిగా కొట్టండి. నేను ప్రతి వీక్ మెన్స్ ఫ్యాషన్ అండ్ గ్రూమింగ్ పైన కొత్త వీడియోస్ రిలీజ్ చేస్తాను. అలా అయితే మీరు వెంటనే చూడొచ్చు. ఇప్పుడు హెయిర్ క్లే, హెయిర్ వ్యాక్స్, హెయిర్ జెల్ ఆర్ హెయిర్ స్ప్రే ఎలా యూజ్ చేయాలో చూద్దాం మీ హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా. సో నేను ఇప్పుడు యూజ్ చేస్తున్న హెయిర్ వ్యాక్స్ అంటే ఇప్పుడు చూద్దాం. నేను ఇప్పుడు యూజ్ చేస్తున్న వ్యాక్స్ ఇట్స్ ఫ్రమ్ అర్బన్ గబరు. అర్బన్ గబరు నుంచి రెబల్ హెయిర్ స్టైలబుల్ హెయిర్ క్లే వ్యాక్స్. ఇది స్పెసిఫిక్గా నేను ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే ఈ హెయిర్ వ్యాక్స్ నేను అప్లై చేసుకున్న తర్వాత క్యాప్ ఆర్ హెల్మెట్ పెట్టుకున్న తర్వాత కూడా నాకు కావాల్సిన హెయిర్ స్టైల్ అనేది నేను తీసుకోవచ్చు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్, రైట్? ఎందుకంటే మనం ఎప్పుడైనా హెయిర్ క్లే ఆర్ హెయిర్ వ్యాక్స్ అప్లై చేసుకున్న తర్వాత మన హెయిర్ స్టైల్ కానీ మళ్ళీ పాడైపోతే మళ్ళీ డిజైర్డ్ వేలోని మనం తీసుకోవాలి. కాకపోతే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రెవల్యూషనరీ హెయిర్ వ్యాక్స్ అని చెప్పచ్చు మన మెన్ కోసం. వెన్ కమింగ్ టు హెయిర్ జెల్ కూడా మనం లైట్ గా వెట్ గా ఉండే హెయిర్ పైన అప్లై చేసుకోవాలి. డ్రై హెయిర్ పైన అప్లై చేసేదానికన్నా వెట్ హెయిర్ పైన అప్లై చేస్తేనే చాలా మంచిది. మళ్ళీ వెట్ హెయిర్ అంటే మొత్తం వెట్ గా ఉన్నప్పుడైతే కాదు, లైట్ గా వెట్ గా ఉంటుంది కదా, అప్పుడే అప్లై చేసుకోండి. అలా అయితే యూ కెన్ గెట్ బెస్ట్ రిజల్ట్స్ అండ్ మన హెయిర్ కరెక్ట్ షేప్ లో ఉంటుంది. వెన్ కమింగ్ టు థర్డ్ వన్, హెయిర్ స్ప్రే ఎప్పుడైనా మీరు డ్రై హెయిర్ పైన స్ప్రే చేయాలి. అలాంటప్పుడు మనకి బెస్ట్ రిజల్ట్ అనేది ఇస్తుంది. మీరు ఒకవేళ వెట్ హెయిర్ పైన స్ప్రే చేస్తే దట్ వోంట్ బీ గుడ్. మనం ఫస్ట్ హెయిర్ అనేది నీట్ గా సెట్ చేసుకున్న తర్వాత అప్పుడే మనం హెయిర్ స్ప్రేని అప్లై చేసుకోవాలి. నేను యూజ్ చేస్తున్న హెయిర్ స్ప్రే ఇట్స్ ఫ్రమ్ అర్బన్ గబరు. దిస్ ఈస్ ఎ నో గ్యాస్ హెయిర్ స్ప్రే. దీంట్లో ఎటువంటి కైండ్ ఆఫ్ గ్యాస్ ఉండదు, ఓన్లీ లిక్విడ్ అనేది ఉంటుంది. సో మనం ఏం చేయాలి అంటే 30 సెంటీమీటర్స్ దూరం నుంచి మనం ఈ హెయిర్ స్ప్రేని హెయిర్ పైకి స్ప్రే చేసుకోవాలి. అలా అయితే ఈవెన్ గా మనకి అప్లై అవుతుంది అండ్ మన హెయిర్ అనేది కరెక్ట్ గా సెట్ అవుతుంది. నేను ఈ ప్రొడక్ట్స్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. సో గో చెక్ ఇట్ అవుట్ అండ్ మీకు కావాల్సిన అంటే తప్పకుండా పర్చేస్ చేయండి. నేను మళ్ళీ ఒకసారి రీఇటరేట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, మన హెయిర్ వ్యాక్స్ అండ్ హెయిర్ స్ప్రే అనేది ఓన్లీ డ్రై హెయిర్ పైన యూజ్ చేయాలి. మనకి హెయిర్ జెల్ అండ్ హెయిర్ క్లే వచ్చేసరికి మనకి లైట్ గా వెట్ గా ఉండే హెయిర్ పైన యూజ్ చేయాలి. అలా కాకుండా మనం ఇంకొంచెం డిఫరెంట్ గా యూజ్ చేసినా మనకి మంచి బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఉండవు అనమాట. ఎందుకంటే నేను ఇదంతా రీసెర్చ్ చేసి మీకోసం నేను ఇన్ డీటెయిల్ గా
అసలు మనం ఎలా యూజ్ చేయాలి హెయిర్ ప్రొడక్ట్స్ అనేవి మీకోసం చెప్తాను. సో మీకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చి ఉంటుంది కదా మన హెయిర్ ప్రొడక్ట్స్ అనేవి ఎలా యూజ్ చేయాలి అని చెప్పి. సో ఈ టిప్స్ కానీ మీరు పాటిస్తే తప్పకుండా మీకు హెయిర్ ఫాల్ అనేది ఉండదు అండ్ ఎటువంటి కైండ్ ఆఫ్ హెయిర్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు అనమాట. సో ఈ నాలెడ్జ్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి వాళ్ళకు కూడా తెలిసేలా చేయండి. అండ్ ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను మాత్రం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.